సార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వచ్చే ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది? పీలేరు నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో ఒకటండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా శాసనసభ స్థానాలు ఉన్నాయి. అందులో 15 స్థానాల్లో ఇది కూడా ఒకటి. ఇది రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ప్రధానంగా 3 రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. నల్లారి కుటుంబం ఒకటి. నల్లారి అంటే నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు. ఆయన 1978, 83, 85లో కూడా ఆయన పోటీ చేసి గెలవటం జరిగింది. తర్వాత ఆయన 87లో ఆయన చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు బై ఎలక్షన్ ఒకటి వస్తుంది. ఆ బై ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇది గతం. ఇది ఒకప్పుడు వాయల్పాడు నియోజకవర్గంగా ఉండేది. వాయల్పాడు నియోజకవర్గం కొద్దిగా 2009లో మారి ఈ పీలేరు నియోజకవర్గంగా అయింది. రెండవ ప్రధానమైన కుటుంబం ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం. ఆయనకు కూడా ఈ నియోజకవర్గంలో చాలా పట్టు. ఇక మూడవ కుటుంబం చింతల కుటుంబం. చింతల సురేందర్ రెడ్డి గారు ఆయన ఇండిపెండెంట్గా 1983లోనే గెలవటం జరిగింది. ఏది తెలుగుదేశం వేవ్లో కూడా ఆయన ఇండిపెండెంట్గా ప్రథమంగా గెలవటం జరిగింది. తర్వాత వారి కుటుంబీకుడు చింతల రామచంద్రారెడ్డి గారు ఆయన కూడా ఒక పర్యాయం తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ గెలవటం జరిగింది. పెద్ద రామచంద్రారెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఒకసారి పోటీ చేసి గెలవటం జరుగుతుంది. అయితే నల్లారి కుటుంబం అప్రయత్నంగా వీళ్ళు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు 3 సార్లు గెలుస్తారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ 3 సార్లు గెలుస్తారు. 2 సార్లు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసి అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. గత ఎన్నికల్లో ఆయన 7,500 ఓట్లతో, 7,500 అంటే ఇప్పుడు జనసేన ఓట్లే దాదాపు అక్కడ 15% కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, 40% ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి, 2,30,000 ఓటర్లు ఉన్నారు. అది ఈ ముస్లిం సామాజిక వర్గం 40% ఓట్లు ఉంటే మరి ఇక్కడ వాళ్ళకి ఎందుకు అవకాశం లేదని ఇది వరకు ఇంతియాజ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆయన్ని 2-3 సార్లు పోటీ చేయటం జరిగింది. ఆయన స్వల్ప తేడాతోటే ఓడిపోవటం జరిగింది. ఆయన దురదృష్టవశాత్తు ఎందుకనో అక్కడ గెలుపు సాధించలేకపోయారు. సామాజిక సమీకరణలు ఏదైనా కానీ అక్కడ ఆయన స్వల్ప తేడాతో ఓడిపోవటం జరిగింది. ఒకప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, పాత కాంగ్రెస్ ఉన్నప్పుడు 78కి పూర్వం 3 సార్లు మరి ముస్లిం అభ్యర్థి అక్కడ గెలవటం జరిగింది పీలేరు నుంచి. అంటే ఆ తర్వాత వాళ్ళకి అవకాశమే రాలేదు. ఈ నల్లారి కుటుంబం, అమర్నాథ్ రెడ్డి గారు, మరి చింతల కుటుంబం, చింతల రామచంద్రారెడ్డి గారు ఆయన 2014లో గెలిచారు. 2014లో ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ఎక్కువ మెజారిటీతో గెలిచారు. అధికారం కోల్పోయినప్పుడు తక్కువ మెజారిటీ తగ్గింది. అక్కడ పోటీ ఈసారి తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు ఇప్పుడు ఆ వర్గం అంతా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గం అంతా తెలుగుదేశంలో సానుభూతి ఉంది. ఈ రెండు కలిస్తే తప్పకుండా ఈసారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒక అవకాశం ఉందనే చెప్పాలి. ఇది భారీ బహిరంగ సభలు కూడా నారా లోకేష్ బాబు గారి యాత్ర కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పూర్తి ఆశీస్సులు ఈయనకున్నాయి. చింతల వర్గానికి పెద్దిరెడ్డి గారికి ఆయనకి ఈక్వేషన్ ఇప్పుడు బాగా సెట్ అయింది. వాళ్ళిద్దరు వర్గాలు కూడా కలిసిపోయి పనిచేస్తాం. ఆయన మనిషిగా ఇక్కడ ముద్ర వేసుకుని ఆయన చలామణి అవుతున్నారు. ఆయన కూడా మంచి స్ట్రాంగ్ కాంటెండరే. ప్రస్తుతం ఉన్న చింతల రామచంద్రారెడ్డి గారు ఆయన కూడా స్ట్రాంగ్ కాంటెండరే. కానీ సానుభూతి పవనాలు, ప్రభుత్వ వ్యతిరేకత, మరి అవినీతి ఆరోపణలు
వైసీపీ నేతల మీద, వైసీపీ నాయకుల మీద అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కొంచెం తిరోగమన దారి పడుతున్న, అంటే జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది 5 ఏళ్లకి డెఫినెట్గా ఎంతో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. గత ఎన్నికల్లో చాలా స్వల్ప మెజారిటీనే కాబట్టి దాన్ని సానుభూతి పవనాలతో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఈసారి అది ఓవర్కమ్ చేసి దాదాపు 10,000కు పైగా మెజారిటీతోటి పీలేరులో గెలుస్తారు అని చెప్పేది వార్తలు వస్తూ ఉన్నాయి.